మీ ఒంటిపై పుట్టుకతోనే ఏదైనా వింత ఆకారంలో ఉన్న పుట్టుమచ్చుందా? అది ఎందుకు అక్కడుందో ఎప్పుడైనా ఆలోచించారా? సైన్స్ ప్రకారం ఇవి కేవలం చర్మంపై ఏర్పడే పిగ్మెంటేషన్ కావచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని వేల పరిశోధనలు ఏం చెప్తున్నాయో తెలుసా? మీ వంటిపై ఉన్న పుట్టుమచ్చలు మీ గత జన్మలో మీకు తగిలిన గాయాలు లేదా మీ మరణానికి కారణమైన గుర్తులు కావచ్చట. ఈరోజు తెలుగు స్వరంలో పుట్టుమచ్చలు మరియు పునర్జన్మ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. వర్జీనియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ సుమారు 40 ఏళ్ల పాటు పునర్జన్మపై పరిశోధనలు చేశారు. ఆయన సేకరించిన 3000కు పైగా కేసుల్లో చాలా మంది పిల్లలు తమ గత జన్మ గుర్తులను పుట్టుమచ్చల రూపంలో మోస్తున్నట్టు గమనించారు. ఉదాహరణకు, గత జన్మలో తుపాకీ కాల్పుల వల్ల చనిపోయిన వ్యక్తికి ఈ జన్మలో సరిగ్గా అదే చోట బుల్లెట్ గాయం లాంటి పుట్టుమచ్చ ఉండడం ఆయన ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం కాకతాళీయమేనా, లేక ఆత్మ తన జ్ఞాపకాలను శరీరంపై ఇలా ముద్రిస్తుందా? పరిశోధకుల అభిప్రాయం ప్రకారం కాలిపోయినట్టు ఉండే పుట్టుమచ్చలు గత జన్మలో అగ్ని ప్రమాదానికి సంకేతమని, కత్తితో పొడిచినట్టు ఉండే గుర్తులు ఆయుధాల వల్ల జరిగిన మరణానికి గుర్తులని చెబుతారు. మరికొందరిలో పుట్టుకతోనే వచ్చే అంగవైకల్యాలు కూడా గత జన్మలో అనుభవించిన హింసకు ప్రతిరూపాలని నమ్ముతారు. మన మెదడులోని లోతైన జ్ఞాపకాలు కొత్త శరీరం తీసుకున్నప్పుడు ఇలాంటి భౌతిక మార్పులకు కారణమవుతాయని కొన్ని థియరీలు చెప్తున్నాయి. సైన్స్ ఈ విషయాలను పూర్తిగా ఒప్పుకోకపోయినా దొరికిన ఆధారాలు మాత్రం మనల్ని ఆలోచింపజేస్తాయి. మీ ఒంటిపై ఉన్న పుట్టుమచ్చ వెనుక కూడా ఏదైనా కథ దాగి ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. మరి మీ పుట్టుమచ్చల గురించి మీరేమనుకుంటున్నారు? మీకు గత జన్మ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మనం దేశంలోని అత్యంత రహస్యమైన అగస్త్య నాడి భవిష్యత్తు తాళపత్రాల గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది తెలుగు స్వరం.